కర్ణాటక ప్రభుత్వం తొందరపాటుతో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దాన్ని అవకాశంగా మలుచుకోవాలి అని అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలోని ఐటీ శాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కదిలిచ్చింది. ఏపీకి వెల్కమ్ చెబుతూ నాస్కామ్కు రిప్లై ఇచ్చారు లోకేష్ గారు. ఏముందిలే ట్విట్టేగా అనుకున్నారు చాలా మంది. మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా దాని ఎఫెక్ట్ 3 రోజుల్లోనే చూపించేసింది. నాస్కామ్ టీం అమరావతికి వచ్చింది. లోకేష్ గారితో సమావేశమైంది. ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ఐటీ పాలసీ, మ్యాన్ పవర్ స్కిల్స్ పెంచడం, మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి, ఏంటి, ఎక్కడెక్కడ అభివృద్ధి చేయొచ్చు అనే మొదలైన అనేక అంశాలపై నాస్కామ్ టీంతో లోకేష్ గారు చర్చించారు. విశాఖను ఐటీ హబ్గా మార్చాలి అనే ఒక పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. 2014 నుంచి 19 దాకా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రతిపాదనలు చేశారు. వచ్చినాయి అవన్నీ. 2019 నుంచి 2024 లోపు మొత్తం పక్కకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదనలన్నింటినీ బయటికి తీసి అందరినీ ఒక్కొక్కరిని సంప్రదిస్తున్నారు నారా లోకేష్ గారు. దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ అయిన నాస్కామ్ వర్క్ ఫోర్స్కి ఎక్కడ బాగుంటుంది, మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రభుత్వం బాగా ప్రోత్సాహకాలు ఇస్తుంది, పాలసీలు బాగున్నాయి అనే విషయాల్ని వెలికి తీసి డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రభుత్వాలతో సంప్రదించి కంపెనీలకి సూచనలు చేస్తుందన్నమాట. అప్పుడు కంపెనీ వాళ్ళు ఓహో ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ పెడదాం అని కంపెనీలు పెడతారు. ఇది ఎలా జరిగింది అంటే లోకేష్ గారితో అసలు ఎలా వాళ్ళు సమావేశమయ్యారంటే లోకేష్ గారి పట్టుదల ఆ విధంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో విశాఖకు వచ్చే 3-4 ఏళ్లలోనే ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలని తీసుకురావాలి అనే ఒకే ఒక పట్టుదలతో నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. సో తప్పనిసరిగా ఆగిపోయిన ఐటీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఆరంభం అయింది. ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. రాసి పెట్టుకోండి.